morning to all of you. I hope that you are all doing well. Today we'll see about Monetary Policy Committee. Monetary Policy Committee. And we call it as MPC. First one, formation. By amending RBI Act of 1934 Act ki amend చేసి ఓకే అండ్ ఒక కొత్త సెక్షన్ వాళ్ళు ఇన్సర్ట్ చేశారు, సెక్షన్ 45ZB. ఓకే, సో ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 అమెండ్ చేసి ఈ సెక్షన్లో ఈ కమిటీ గురించి చెప్పారు. ఓకే, ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కమిటీ, ఓకే, టు ఫార్ములేట్ monetary policy, okay, in the interest of India, remember this point, very very important. First one, to formulate monetary policy in the interest of India, మనకు ఎట్లా మంచిగా ఉంటుంది అట్లా చేయాలి. ఓకే, it is entrusted to fix various policy rates like CRR, SLR, repo, reverse repo, etc. Okay, another important basic objective, main primary objective is to control what inflation andi. ఇది మీకు ఇలాగే తెలుసు. ఓకే, ఫైన్. నౌ ఈ మానిటరీ పాలసీ కమిటీలో కాంపోజిషన్ చూద్దాం, ఎవరెవరు ఉంటారు. ద టోటల్ మానిటరీ పాలసీ విల్ బీ హ్యావింగ్ 6 మెంబర్స్ అండి, 6 మెంబర్స్. ఆర్బీఐ గవర్నర్ he will be acting as a chairperson. Okay, then he will be having what, 5 members. Total composition is 6, RBI 1. 2 other members will be there, again taken from RBI fraternity only. One is deputy governor, another one is executive director of any central bank. Okay, executive director of RBI central bank, one deputy governor. Okay, so 3 members from RBI and 3 members nominated by government who are having experience in the field of what? Are having experience in the field of banking, finance, etc. So totally 6. Okay, note here, no government officials will be a part of it. No government officials, గవర్నమెంట్లో రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు దీనిలో పార్టిసిపేట్గా ఉండరు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఫైన్, కాంపోజిషన్ కూడా మనం చూసేసినాం, ఆబ్జెక్టివ్ కూడా మనం చూసేసినాం. ఓకే, అండ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆల్సో వీ హ్యావ్ సీన్, రైట్? ఎస్. నౌ what is a term? Term is they are appointed for 4 years. Okay, appointment అయిన తర్వాత వాళ్ళది 4 years అయిపోయిన తర్వాత can they be appointed again? రీఅపాయింట్మెంట్ ఉందా లేదా? మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అపాయింట్ చేయొచ్చా లేదా? No, not there. Okay, decision making ఎలా చేస్తారు? How they do the decision making, on what basis? ఓకే, అంటే సిఆర్ఆర్ ఇంత ఇంట్రెస్ట్ రేట్ పెట్టాలి, ఓకే, ఎస్ఎల్ఆర్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెట్టాలి. డిసిజన్ మేకింగ్ బై వాట్? ఓటింగ్. ఓటింగ్ అండి. రిమెంబర్ దిస్ పాయింట్, డిసిజన్ మేకింగ్ బై ఓటింగ్. బిఫోర్ మానిటరీ పాలసీ ప్రిపేర్ చేసినప్పుడు, ఓకే, అప్పుడు కూడా అందరూ కలిసి మానిటరీ పాలసీ ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ ఆర్బీఐ గవర్నర్ హ్యాస్ ది ఓవర్ రూలింగ్ పవర్స్. అంటే 4 members అండ్ ఆర్బీఐ
అందరు కలిసి ఒక మానిటరీ పాలసీ లో రేపో రేట్ 5% అన్నారు అనుకోండి. 4 మెంబర్స్ రేపో రేట్ 5% పెడదామని అన్నారు 4 మెంబర్స్. ఆర్బీఐ గవర్నర్కి నచ్చలేదంటే ఆయన ఏం చేస్తాడంటే ఓవర్ రూల్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ 4% వద్దు 5% వద్దు 4% పెడదామని చెప్తాడు. రైట్. సో బిఫోర్ ఆర్బీఐ గవర్నర్ ఈజ్ సోల్ అథారిటీ విత్ రిగార్డ్ టు వాట్ అప్రూవల్ ఆఫ్ మానిటరీ పాలసీ. కానీ ఈ మానిటరీ పాలసీ కమిటీలో సోల్ అథారిటీ అయినా కాదు. ఓకే, హిస్ పొజిషన్ హ్యాస్ బీన్ డైల్యూటెడ్. Okay, now out of 6 members, okay, 3 members says 4% పెడదాం CRR and 2 members said 5% పెడదాం. Okay, RBI governor will have casting vote. ఆయన ఇదైనా తీసుకోవచ్చు, ఆయన ఇదైనా తీసుకోవచ్చు. Fine. So wherever the casting vote will be there, okay, that particular policy will be implemented. That particular policy will be implemented. In this case, ఇక్కడ 3-3 కదా, కానీ ఆయన కాస్టింగ్ ఓట్ ఇక్కడ పడింది కదా, ఈవెన్ 3-3 ఉంటే కూడా ఆయన పాలసీయే అప్రూవ్ అవుతుంది. ఓకే, కాస్టింగ్ ఓట్ ఉంటుంది. హీ విల్ నాట్ ఓట్ ఎట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్. 5 మెంబర్స్ ఓట్ వేసుకోవాలి, తర్వాత ఆయన వేసుకుంటారు, అప్పుడు వరకు వేసుకోరు. ఓకే, ఫైన్. Then we are having Urjit Patel committee. Urjit Patel committee is very famous for inflation, and this committee has given what? A concept called as inflation targeting అని చెప్పారు ఆయన. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఇన్ఫ్లేషన్కి టార్గెట్ చేయాలి. ఆయన ఒక బ్యాండ్ ఇచ్చారు. ఓకే, 2% నుంచి 6% ఒక బ్యాండ్ ఇచ్చారు. ఓకే, ఆయన ఏమన్నారంటే 4% చాలా పర్ఫెక్ట్ ఉంది, 4% ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంటే పర్వాలేదు, అందరూ మంచిగానే బతుకుతారు. ఓకే, ఫైన్. 4% ఈజ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. అంటే మ్యానుఫ్యాక్చర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది, కన్జ్యూమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది, పర్వాలేదు. 100 రూపీస్ 104 రూపీస్లో వెళ్తే పర్వాలేదు, తీసుకుంటారు జనాలని చెప్పిండ్రు. ఓకే, సో దిస్ బ్యాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. 4% ఈజ్ ది యాప్ట్. 6% కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ వెళ్ళడానికి మనం చేయొద్దు, అండ్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ వాట్? 2%. 2% కంటే లెస్ ఉంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దే విల్ నాట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డిక్రీజ్ చేస్తారు. 6% ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ వాట్? పూర్ పీపుల్ వెరీ వెరీ హార్డ్. పూర్ పీపుల్కి చాలా హార్డ్గా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఉర్జిత్ పటేల్ రికమెండేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. Right. Now, RBI. We will study that in bank only. Fine. Now, we'll start a very new chapter, that is banking and finance. Very, very important for the examination. Okay. Money, banking and finance andi. Money, banking and finance. Some concepts I will tell you that you have to remember. First one is currency. Currency means Indian National Rupee, INR. Just like US ki dollar ani etla undi, manaku INR ani cheptam manam. Currency is of 2 types in our country. One is in the form of coins, another one in the form of notes. And these are also called as what? Bank notes, because RBI print chestadi kada, అందుకే బ్యాంక్ ప్రింట్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ నోట్స్ చెప్తాం. ఓకే, ఫైన్. ఈ 2 కరెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. సెకండ్ వన్, లీగల్ టెండర్ అంటే ఏంటి? లీగల్ టెండర్ అంటే ఏంటి? లీగల్ టెండర్ మీన్స్ when you give coins or notes to any trader, shopkeeper, okay, he cannot refuse to accept. నేను 10 రూపీస్లో ఒక టీ కావాలని వెళ్ళి అడితే నేను ఇవ్వను అని చెప్తే నడవదు, మీరు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. టేక్ 20,000 and go to Croma showroom and give them 20,000. ఇంకా ఇచ్చి నాకు ఒక కెమెరా కావాలంటే, కాదు సార్ మేము 20,000 తీసుకో, మాకు గోల్డ్ కావాలని వాళ్ళు చెప్పలేరు. ఇది
సో నేను క్రోమా షాప్కి వెళ్ళి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర వెళ్ళి 20,000 తీసుకొని నాకు ఒక కెమెరా కావాలంటే సార్ మేము 20,000 వద్దు సార్ మాకు గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి లేకపోతే మాకు చెక్ ఇవ్వండి అట్లా చెప్పలేరు. అలా చెప్తే వెళ్ళి మీరు కేసు ఫైల్ చేసుకోండి, లోపలేసేస్తారు. ఓకే, అంటే గవర్నమెంట్ చెప్పింది ఈ డబ్బులతో మీరు కొనచ్చు, చెప్పిన తర్వాత కూడా మీరు తీసుకోవట్లేదంటే అది క్రైమ్ అని మాట ఇండియాలో. ఓకే, డబ్బులు ఇచ్చేస్తే మీరు ఒకవేళ అమ్ముతున్నారంటే అమ్మాల్సిందే, లేకపోతే ఇంట్లో పెట్టుకోండి. అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎందుకు పెట్టినరు? శాంపుల్ అని పెడితే శాంపుల్ అని పెట్టండి. టీవీ ఇస్తున్నారు కదా, టీవీ అమ్ముతున్నారంటే ఇవ్వాల్సిందే, నేను క్యాషే ఇస్తా, నా ఇష్టం. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీగల్ టెండర్. ఇంకా లీగల్ టెండర్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి? కాయిన్స్, అంటే కాయిన్స్లో కూడా మీరు కొనచ్చు, నోట్స్లో కూడా మీరు కొనచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఇది లీగల్లీ మీరు ఇది ఇవి ఇచ్చి కొనచ్చు అంతే. లీగల్ టెండర్ అంటే లీగల్గా మీరు ఇది ఇచ్చి కొనచ్చు ఏదైనా సరే. అది లీగల్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఒక కాయిన్స్, ఇంకొకటి నోట్స్. దిస్ టూ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఫియాట్ మనీ. ఓకే, ఫియాట్ మనీ. గవర్నమెంట్ మనీకి ఫియాట్ మనీ అంటారు. గవర్నమెంట్ మనీకి ఫియాట్ మనీ ఒక కొత్త పదం నేర్చుకోండి, ఇంకేం లేదు దానిలో. ఓకే అండి, ఎస్. నౌ కరెన్సీ అయిపోయింది, లీగల్ టెండర్ కూడా అయిపోయింది. నౌ వీ షుడ్ ఆల్సో స్టడీ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ కాల్డ్ యాజ్ హాట్ మనీ. హాట్ మనీ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ స్టే ఎట్ వన్ ప్లేస్. ఒక ప్లేస్లో ఉండదు ఇది. హాట్ మనీ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ స్టేస్. జస్ట్ లైక్ డాలర్. ఎవరైనా మీకు డాలర్ తీసుకుంటావా అంటే ఎవరైనా తీసుకుంటారు, హాట్ మనీ అనమాట. అదే ఎవరైనా రూపీ తీసుకురా రూపీ అంటే ఎవరు తీసుకోరు. డాలర్ మాత్రమే ఎవరైనా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ ఉన్నవాడు డాలర్, అరే 120 రూపీస్ ఇచ్చి డాలర్ తీసుకోరా అంటే అప్పటికప్పుడు తీసుకుంటాం మనం. ఓకే, రైట్. దిస్ మనీ ఈజ్ కాల్డ్ యాజ్ హాట్ మనీ. వరల్డ్లో ద మోస్ట్ హాటెస్ట్ మనీ అంటే డాలర్. అంటే వరల్డ్లో అందరికీ కావాల్సింది ఏముంది? డాలర్ కావాలి. ఓకే, రిమెంబర్ దిస్. దట్ కైండ్ ఆఫ్ మనీ విచ్ డస్ నాట్ స్టే ఇన్ వన్ ప్లేస్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ ఇట్. అందరికి కావాలి. దట్ కైండ్ ఆఫ్ మనీ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హాట్ మనీ. ఓకే, కరెన్సీ, లీగల్ టెండర్, హాట్ మనీ, ఇది మనం చూసినాం. ఇంకొకటి సమ్ మోర్ టెర్మినాలజీస్. లెట్ us have some more terminologies. డిమానిటైజేషన్ అంటే ఏంటి? డిమానిటైజేషన్ 2016లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రాత్రి 12 o'clock ఏమన్నారంటే, రేపటి నుంచి అంటే ఈ 12 o'clock నుంచి, ఈ క్షణం నుంచి 500 రూపీస్ ఇంకా 1000 రూపీస్, ఓకే, పాత ఉన్నాయి కదా ఇవన్నీ డిమానిటైజ్ చేసేసినాం. డిమానిటైజ్ చేసినాం అంటే ఇది యాజ్ ఏ కరెన్సీ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, ఇట్స్ నాట్ ఏ లీగల్ టెండర్, ఇట్స్ నాట్ ఏ ఫయాట్ మనీ. ఇది ఎవ్వరు తీసుకోవద్దు. ఒకవేళ 500లో 1000 రూపీస్లో వచ్చి కెమెరా లేకపోతే ఇయర్ ఫోన్ కావాలి, పాత 500 పాత 1000 ఇస్తే మీరు తీసుకోవద్దు. ఓకే అని షాప్ కీపర్స్కి అందరికీ చెప్పేసిండ్రు. అంటే ఏమైపోయింది? మన 500,000 రూపీస్ వాల్యూ ఉన్న కరెన్సీకి ఒక పేపర్ లాగా మన దగ్గర ఉండిపోయింది. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్పింది? సరే ఈ పేపర్లు ఉన్నాయి కదా మా దగ్గర తీసుకురండి, మేము మీకు ఇలాంటి డబ్బులు 500కి 500, 1000కి 1000 ఇచ్చేస్తాం. చెప్పారా లేదా? చెప్పిండ్రు. అట్లనే. రైట్ ఆర్ రాంగ్? ఏమైంది ఇక్కడ? ఒక మనీ, ఒక వాల్యూ ఉన్నది పేపర్కి డీవాల్యూ చేసినాం, డిమానిటైజ్. మనీలో ఉన్న దానికి డీమనీ చేసేసినాం. That is called as what? Demonetization. When you remove the status of any currency as a legal tender, then it is called as demonetization. Okay, మళ్ళీ 500,000 లీగల్గా మీరు యూస్ చేయలేరు ఏదైనా కొనడానికి. సో యూ హ్యావ్ రిమూవ్ ద స్టేటస్ ఆఫ్ దట్ పర్టికులర్ నోట్స్ యాజ్ లీగల్ టెండర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ demonetization. Remember this point. Okay. Now let's suppose వాట్ ఈస్ ఇది డిమానిటైజేషన్ అంటే, సార్ వాట్ ఈస్ దెన్ మానిటైజేషన్? మానిటైజేషన్ అంటే ఏంటి? ఓకే, నా గవర్నమెంట్ మే సే
గవర్నమెంట్ ఇప్పుడు చెప్పొచ్చు, అందరి దగ్గర కొత్త 500 రూపీస్ 2000 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా, ఈ వాళ్ళ నుంచి ఈ 500 2000 రూపీస్ నోట్స్ నడవవు. ఏం నడుస్తా అంటే మేము ఏం చేస్తామంటే ఈ 500 2000 రూపీస్ మీ దగ్గర నుంచి తీసుకొని మీకు మేము పెన్ ఇస్తాం, గవర్నమెంట్ పెన్ ఇస్తాం. ఓకే, ఒక పెన్కి వాల్యూ 10 రూపీస్ అన్నమాట. మీకు ఇంకా పెద్ద పెన్ ఇస్తాం, దానికి 100 రూపీస్. ఇంకా మల్టీ కలర్ పెన్ ఇస్తాం, అది దానికి వాల్యూ 500 రూపీస్. అలా మనం డబ్బులు ఇస్తే అందరి దగ్గర పెన్స్ వస్తాయి. ఓకే, నేను షాప్ కీపర్ దగ్గర వెళ్ళి ఏం చేస్తా అంటే నాకు ఒక కుర్కురే కావాలని చెప్తా, కుర్కురేలో డబ్బులు అంటే నేను పెన్ ఇస్తాను, రైట్. సో ఒక ఆర్టికల్కి మీరు మనీ ఫామ్లో కన్వర్ట్ చేసేసిండ్రు, ఒక ఆర్టికల్కి మీరు ఎక్స్చేంజ్ ఫామ్లో కన్వర్ట్ చేసేసిండ్రు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మానిటైజేషన్. ఇప్పుడు దీనికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ చేసేసిండ్రు. ఓకే, సో గవర్నమెంట్ అట్లానే ఏం చేసిందంటే మొత్తం పెన్స్కి ఒక ట్రై కలర్ ఇట్లా ప్రింట్ చేసి అన్ని బ్యాంక్స్లో పెట్టుకుంది. అండ్ మనం వెళ్తున్నాం 500 రూపీస్ ఇస్తున్నాం, పెద్ద పెన్లు చిన్న పెన్లు కలర్ పెన్లు అవన్నీ తీసుకొస్తున్నాం. ఇప్పుడు కొరోమా దగ్గర వెళ్ళి లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర వెళ్ళి మాకు టీవీ కావాలని చెప్పినాం, టీవీ సార్ తీసుకోండి అని చెప్తే మనం ఒక బ్యాగ్లో మొత్తం పెన్ తీసుకొని తీసుకోండి మొత్తం డబ్బులు అని చెప్పినాం అట్లా. ఓకే, that is called as what monetization. Giving legal tender status to any currency or article కి ఇస్తే కమోడిటీ మనీ అంటారు. పాతకాలంలో ఇదే నడిచింది, కమోడిటీ మనీ అన్నారు పాతకాలం. గివింగ్ లీగల్ టెండర్ స్టేటస్ టు ఎనీ కరెన్సీ, రైట్? ఎస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మానిటైజేషన్. గవర్నమెంట్ ఎప్పుడైనా మానిటైజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా డిమానిటైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ గవర్నమెంట్ డిసిజన్, నో బడీ కెన్ క్వశ్చన్. రిమెంబర్ దిస్. ఫైన్. నౌ ఇప్పుడు చూద్దాం వాట్ ఈజ్ ఏ బ్యాంక్ అండి. బ్యాంక్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ బ్యాంక్? బ్యాంక్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా కాదా? ఇన్స్టిట్యూషన్ అంటే ఒక ఆఫీస్ అన్నమాట. మనం బ్యాంక్లో వెళ్తే మీకు పని ఏముందండి? బ్యాంక్లో ఎందుకు పోతారు మీరు? డబ్బులతోనే కదా మీకు పని ఉంది. డబ్బులైనా ఇస్తారు, డిపాజిట్ చేస్తారు, లేకపోతే డబ్బులైనా తీస్తారు. దాని తప్ప ఏదైనా పని ఉందా మీకు బ్యాంక్లో? ఏం పని లేదు. సో ఏదైనా ఆఫీస్, ఏదైనా డిపార్ట్మెంట్, ఏదైనా బాడీ, ఏదైనా అథారిటీ, అక్కడ మనీతోనే సంబంధం ఉంది. మనీ లేకపోతే మీరు అక్కడ వెళ్ళరు, వాళ్ళు మీకు పిలవరు, అలాంటి ఏమీ జరగట్లేదు. ఓకే, మనీ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ దట్ పర్టికులర్ ఆఫీస్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. Then it's called as what? Financial institution. Now, bank is a financial institution కాదా? ఎస్ సార్, బ్యాంక్లో పోతే డబ్బులే ఇవ్వాలి, లేకపోతే డబ్బులు తీయాలి, దానికంటే ఎక్కువ మాకు పని ఉండదు. వెరీ గుడ్. ఎల్ఐసి ఉంది. ఈజ్ ఎల్ఐసి ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్? మళ్ళీ మీరు ఆలోచిస్తారు, అరే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి నేను ఎందుకు పోతారా భయ్, నాకు ఏం పని ఉంటుంది? అరే ప్రీమియం కట్టుకోవడానికి పోతా. ప్రీమియం ఏంది? డబ్బులే కదా, డబ్బులే కదా. సో ఎల్ఐసి కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా కాదా? ఎస్. మళ్ళీ కపిల్ చిట్ ఫండ్ ఉంది. అరే కపిల్ చిట్ ఫండ్ ఉంది, నేను ఎందుకు పోతారా భయ్ కపిల్ చిట్ ఫండ్లో? చిట్టి కదా, చిట్టి డబ్బులే, మళ్ళీ డబ్బులతోనే పని ఉంది. మార్గదర్శి, డబ్బులతోనే పని ఉంది. ముతూత్ ఫైనాన్స్కి పోతున్నాం, ఎందుకు పోతున్నాం? ముతూత్ దగ్గర గోల్డ్ అని పెట్టి మళ్ళీ డబ్బులే. ఓకే, రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ యూ అండర్స్టాండ్ హియర్. పోస్ట్ ఆఫీస్ కొంచెం మన లవ్ లెటర్స్ కూడా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ మధ్య మనీ ఆర్డర్స్లు, ఇంకా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ కూడా, సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి. సో బట్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ డైల్యూటెడ్, చాలా పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫైన్. కానీ ఇక్కడ మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఏదైనా డిపార్ట్మెంట్, ఏదైనా బాడీ, ఏదైనా ఆఫీస్లో డబ్బులతో మీకు సంబంధం ఉంటే చాలు. లైక్ జిహెచ్ఎంసీలో పోతారు, మీకు డబ్బులతో సంబంధం ఉందా? అక్కడ లేదు సార్. వాటర్ కనెక్షన్కి అయినా పోతారు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి అయినా పోతారు, లేకపోతే డ్రైనేజ్కి అయినా పోతారు, లేకపోతే ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ వేరే పనుల కోసం పోతారు మీరు. రైట్ ఆర్ రాంగ్? ఒక అప్లికేషన్ ఇవ్వడానికైనా పోతారు. ఓకే, రైట్. రోడ్ చాలా చిన్నగా ఉంది, మా ఏరియా దగ్గర కొంచెం పెద్దగా చేయండి, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు పెద్దగా చేస్తారు పోయి. ఓకే, యూ విల్ నాట్ డూ దట్. సిటిజన్స్ వాళ్ళకి అలాంటి ప్యాషన్ లేదు. మీకు అది ఒక ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఒక కంప్లైంట్ రాయడానికి చేత అవ్వట్లేదు, అందుకే అట్లానే ఉండిపోయింది. సో ఒక మీరు రాసుకొని చూడండి, మా ఇంటి దగ్గర ఒక గార్బేజ్ బిన్ లేదు, గార్బేజ్ అంటే చెత్త వేయడానికి ఏం లేదని చెప్పండి, ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. ఓకే, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్
ఇక్కడ సిటిజన్ అవేర్నెస్ లేదు. సిటిజన్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మేక్ దర్ సిటీ బెటర్. వాట్ క్యాన్ ద గవర్నమెంట్ డూ? రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో కానీ ఇక్కడ నేను చెప్పేది ఏముందంటే ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, ఇది అది అని పోతారు. సో జనరల్గా చూడండి, అలాంటి ఆఫీసెస్లో మీరు వేరే పనికి పోతున్నారు. ఇలాంటి ఆఫీసెస్లో మీరు ఓన్లీ మనీ ఈజ్ ద ఓన్లీ మేజర్ రీజన్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఆఫీస్. ఓకే అండి. సో బ్యాంక్ ఏముంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా కాదా? అందరు చెప్పేసిండ్రు ఎస్ సార్ అని. రైట్. వాట్ డస్ బ్యాంక్ డూ? సార్ బ్యాంక్ ఏం చేస్తుంది సార్? బ్యాంక్ యాక్సెప్ట్ డిపాజిట్స్. సార్ రైట్ సార్. ఓకే, బ్యాంక్స్ యాక్సెప్ట్ డిపాజిట్స్, రైట్. గివ్ లోన్స్. గివ్ లోన్స్ ఎవరికి? కావాల్సిన వాళ్ళకి. ఏమంటాం? నీడీ బారోవర్స్ అంటాం. గివ్ లోన్స్ టు వాట్? నీడీ బారోవర్స్. ఎస్ సార్, ఇది ఆల్సో, దిస్ ఇస్ ఆల్సో రైట్ సార్, దిస్ ఇస్ ఆల్సో రైట్. ఓకే. and allows you to withdraw the money on demand, either through what? ATM or check or DD. రైట్ ఆర్ రాంగ్? ఇదే కదా బ్యాంకు ఫంక్షన్ చేసేది. దీనికంటే ఎక్కువ మీకు గుర్తుందా? బ్యాంకులో ఎందుకు పోతారు? డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఓకే, డిపాజిట్కి మళ్ళీ మీ అకౌంట్లో అయినా చేసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్ అకౌంట్లో అయినా చేసుకోండి. డిపాజిటే చేస్తున్నాం. ఫ్రెండ్ అకౌంట్లో చేస్తే ట్రాన్స్ఫర్ చేసి చెప్తాం. మన డిపాజిట్లో చేస్తే ఓన్ ట్రాన్స్ఫర్ చెప్తాం. ఓన్. ఓకే, ఫైన్. యాక్సెప్ట్ డిపాజిట్స్, గివ్ లోన్స్. Okay, allow you to withdraw the money on demand, ATM, etc. This is called as a bank. Pure banking functions ante idi. Now the question is, bank enduku kavalandi meeku? Why banks? Banks enduku? Why banks? Very very important kada? Very right. So దీని గురించి మనం నేర్చుకుందాం. జనరల్గా బ్యాంక్స్ ఎందుకు కావాలి? Why do we need banks? Very very important for the group 1 mains answer. ఎగ్జామ్లో వస్తుంది ఇది. ఫస్ట్ వన్, మీరే ఆలోచించుకోండి. బ్యాంక్లో డబ్బులు ఎందుకు పెడుతున్నారు? సార్ ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే రేపు ఎవరితో అయినా గొడవ అయిపోతే వాళ్ళు రాత్రి వచ్చి మొత్తం స్టీల్ చేసుకొని పోవచ్చు సార్. లేకపోతే సార్ ఇది సైక్లోన్ రావచ్చు, ఫ్లడ్ రావచ్చు, అర్త్క్వేక్ రావచ్చు, మొత్తం డబ్బులు అంతే మొత్తం లాస్ అయిపోతుంది. రైట్ ఆర్ రాంగ్? మరి దొంగతనం అవ్వచ్చు. సో చాలా ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే బ్యాంక్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఒక సేఫ్టీ కోసం చూస్తున్నారా లేదా? ఓకే, సో యూ విల్ కీప్ మనీ ఇన్ బ్యాంక్ ఫర్ వాట్ పర్పస్ అండి? సేఫ్టీ కోసం. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. సేఫ్టీ ఫ్రమ్ వాట్? సేఫ్టీ ఫ్రమ్ ఎనీ డిజాస్టర్. సేఫ్టీ ఫ్రమ్ ఎనీ డిజాస్టర్ లైక్ సైక్లోన్ వచ్చింది, సునామీ వచ్చింది, అర్త్క్వేక్ వచ్చింది, డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. లేకపోతే ఫైర్, ఇంట్లో ఏదైనా బ్లాస్ట్ అయిపోతే అన్నీ వెళ్ళిపోతాయి. సేఫ్టీ ఫ్రమ్ డిజాస్టర్. అండ్ సేఫ్టీ ఫ్రమ్ వాట్? థెఫ్ట్, ఎవరైనా దొంగతనం చేస్తే. సేఫ్టీ ఫ్రమ్ స్టీలింగ్, అన్నీ ఒకటే. అందుకే పెట్టుకుంటున్నారు మీరు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్, సార్ అంతా ఏం లేదు సార్, నేను ఒక మంచిగా 007 జేమ్స్ బాండ్ లాగా ఒక వెరీ హై టెక్నాలజీ మెటీరియల్ యూజ్ చేసుకొని, ఒక హై సెక్యూరిటీ యూజ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా సార్. ఓకే, ఒక ప్రభాస్లో మూవీ సాహో మూవీలో వాళ్ళు లోపల అట్లా పెట్టుకుంటారు కదా, అట్లా నేను పెట్టుకుంటా సార్. ఎవ్వరు తీయలేరు సార్. సునామీ అయినా, సునామీ సార్ కాదు సార్, మొత్తం వరల్డ్ మొత్తం ఇట్లా మొత్తం అర్త్ మొత్తం బ్రేక్ అయ్యి కింద పడితే కూడా నా దగ్గర ఉన్నది అది ట్రెజరీ ఉంది కదా, నేను ఎక్కడ డబ్బులు పెట్టినా అది మాత్రం బ్రేక్ అవ్వదు. మీరు అలాంటి మాటలు మాట్లాడనుకోండి. ఓకే, సో నేను వింటాను, కానీ ఏమంటాను, అది ఎట్లా అయినా మీ దగ్గర 1 crore రూపీస్ ఉంటే 1 crore ఉంటుంది రా భయ్, జీవితం అంతా 1 crore ఉంటుంది. దానికంటే ఎక్కువ ఒక రూపాయి కూడా ఎక్కువ అవ్వదు ఈ దునియా ఉంటే. లేకపోతే 1 crore లాగానే ఉంటుంది. కానీ అదే డబ్బులు బ్యాంక్లో పెట్టు, నీకు 1 crore రూపీస్లో నువ్వు బ్యాంక్లో పెడితే నీకు 7%, 8% ఎఫ్డీ ఇస్తాడు ఆయన. 1 crore 1 yearలో 1 crore 7 lakhs అవుతుంది. 7 lakhs నీకు బెనిఫిట్ వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? అప్పుడు ఆయనకి అప్పుడు తెలుసు, అరే నేను అవన్నీ ఎందుకు చెప్పినా ఏమో, ఇప్పుడు ఇక్కడ పెట్టి నాకు ఎక్కువ వస్తాయి అని. ఓకే, ఎందుకంటే మీరు ఎంత సెక్యూరిటీగా పెట్టుకుంటే కూడా 1 crore ఉంటుంది, 1 lakh ఉంటుంది. పెరుగుతుందా? పెరగదు. సో అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్? యూ విల్ ఎర్న్. వై డూ వీ పుట్ ఇన్ బ్యాంక్? యూ విల్ ఎర్న్ సమ్ ఇంట్రెస్ట్ రేట్, కొంచెం డబ్బులు ఎక్కువ.
కొంచెం డబ్బులు మీకు ఎక్కువ వస్తాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ డియర్ స్టూడెంట్స్? ఎస్ సార్. Okay, first is safety, second one is you will get a little bit more interest rate. Third one, convenience. కన్వీనియన్స్ అండి. బ్యాంక్లో డబ్బులు ఎందుకు పెట్టుకుంటాం? కన్వీనియన్స్ ఎందుకు? నాకు టీవీ కావాలి, ఓకే 1 lakh రూపీస్ జేబులో పెట్టుకుని తిరగాల నేను ఇప్పుడు? కష్టం కదా. లేకపోతే నేను టూర్కి వెళ్తున్నా, నేను ఇక్కడ నుంచి సపోజ్ అరకు వెళ్తున్నా, లేకపోతే నేను ఇక్కడ నుంచి గోవా వెళ్తున్నా, ఓకే నాకు మాటకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంటే నేను ఒక 5 lakhs జేబులో పెట్టుకుని తిరగలేను కదా అట్లా. సో ఏటీఎం కార్డు ఉంటే ఎక్కడ పడితే అక్కడ నేను 2,000 3,000 ఇలా స్వైప్ చేసుకుంటూ పోతూ మంచిగా హ్యాపీగా కంఫర్టబుల్గా బతకచ్చు. రైట్ ఆర్ రాంగ్? సో కన్వీనియన్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెన్స్ బికాస్ దే విల్ గివ్ అస్ వాట్? ఏటీఎం కార్డ్ ఇవన్నీ మనకు ఇస్తూ ఉంటారు. రైట్. మళ్ళీ ఓకే, వై డు వీ నీడ్ బ్యాంక్స్? ఓకే, సో మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ సబ్సిడీస్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ మీకు బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. జస్ట్ లైక్ ఎల్పిజి. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీ అకౌంట్లో ఎల్పిజి సబ్సిడీ పడుతుంది, లేకపోతే రాదు. రైతు బంధు, రైతు బీమా డబ్బులు మొత్తం, ఆసరా పెన్షన్ స్కీమ్ ఎక్సెట్రా అన్ని స్కీమ్లు, ఫీ రీఇంబర్స్మెంట్లు, స్టైఫండ్లు మీకు ఏదైనా దొరుకుతుందంటే అది బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో గవర్నమెంట్ స్కీమ్స్కి మీకు బెనిఫిట్ తీసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్, యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. And fifth one is very very important again అండి. ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే డబ్బులు, ఇప్పుడు నా ఫ్రెండ్కి నాకు 10,000 ఇవ్వాలి, ఆయన పోయి కూర్చున్నాడు హయాత్ నగర్లో. ఇప్పుడు నేను టోరీ చౌకీ నుంచి హయాత్ నగర్ వెళ్ళాలంటే 2 hours పోవడానికి, 2 hours రావడానికి. అదే మన హైదరాబాద్లో ఒక్క చుక్క పడితే చాలు 5 hours అయిపోతుంది. మీకు తెలుసు అది. రైట్ ఆర్ రాంగ్? ఒక 10,000కి నన్ను అంత దూరం వెళ్ళి ఇవ్వడం, మళ్ళీ నేను అంత ఎనర్జీ వేస్ట్ చేయడం, నా పనులు వదులుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ వే. రైట్ ఆర్ రాంగ్? ఇది చూడండి, ట్రాన్స్ఫర్ ఇంట్లో కూర్చొని ఒక యాప్తోనే చెప్పురా భయ్ నీకు ఇప్పుడే పంపించేసిన, ఓకే ట్రాన్స్ఫర్, రియల్ టైం అప్పటికప్పుడే, ప్రాంప్ట్, క్విక్, అంత స్టెప్స్ కూడా అవసరం లేదు, పంపించేసిన. సో ట్రాన్స్ఫర్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకు బ్యాంక్స్ కావాలి. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేర్ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ టు మీ. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.